దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? చివరికి వచ్చేసామండి అద్భుతంగా. ఇక రేపే అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ ఈ ప్రాంతంలోనే జరగబోతుంది. దేవుడు అద్భుతంగా మనం నడిపిస్తున్నాడు. శక్తి కలిగిన ప్రార్థనలు, ఆరాధనలు. చివరి దినం అందరం దీవించబడ్డానికి మీరు కూడా కుటుంబాలుగా బెల్లంపల్లికి ఎక్కడి నుంచి రావడానికైనా అవకాశం ఉంటుంది. రండి, పాలు పొందండి. కానీ 12 గంటలకే నిండిపోతారు, 4 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దేవుడు ఇస్తున్న అవకాశం కాబట్టి సిద్ధపడండి. ఏదైనా బాధలు, కష్టంలో, దుఃఖంలో, చింతలు, వేదనలు ఉన్నారో దేవుడు ఇస్తున్న ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం 2వ మాట, దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట నగునట్లు చేయుచున్నాడు. ఏదేని వలె అంటే అరణ్యం, ఎండిపోయిన భూములు అంటే తోట వలె. ఇక్కడ చూసారు, ఇక్కడ గ్రీన్గా తోట కనపడుతుంది. ఎండిపోయిన స్థలాలు, ఎండిపోయిన జీవితాలు చిగురింపజేసే దేవుడు. అంటే పచ్చని తోట వలె. ఒక తోట ఎలా ఉంటుందో, ఎండిపోయిన వారు, కృంగిపోయిన వారు, బలహీనలైన వారు, పాడైన వారు ప్రతి ఒక్కరిని ఆ విధమైన కృపతో దేవుడు నింపబోతున్నాడు. అందుకని ఎండిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, బలహీనమైన నీ జీవితాన్ని, ఫలహీనమైన నీ స్థితిని చిగురింపజేసే దేవుడు. అందుకని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు చిగురు పెట్టు తోటవలే ఉందువు, చిగురించు తోటవలే ఉందు. ఈరోజు వాగ్దానం నిన్నట్లు నేను చేస్తాను. కాబట్టి చిగురించి ఫలించే తోటవలే ఉందు. ఈరోజు వాగ్దానం అందరూ చెప్పండి, చిగురించి ఫలించే తోటవలే ఉందు. ఇది ఎందుకంటే ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం. తప్పక 50 దినాలు పొందుతున్నాం, ఇంకా పొందుకోబోతున్నాం. దేవుడు నడిపించబోతున్నాడు. ఇక్కడ ధైర్యంగా ఉండండి. ఈ సమయంలో అందరూ ప్రార్థన చేయండి. జరుగుతున్న మీటింగ్ కొరకు ఇంకా రండి. మీరు కుటుంబాలుగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, శోధన, బాధలు ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అప్పులు, ఆర్థిక సమస్యలు, కృంగిపోయిన స్థితి నుంచి విడిపించి, ఆయా బంధకాల నుంచి తెంచి, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులను మార్చి వర్ధల చేయండి. ఏ దేశంలో ఉన్న వారిని విడిపించి ఫలించు పచ్చని తోటవలే నీ బిడ్డలందరూ ఉండలాగను. కల్వరి పరిచర్య జరుగుతున్న మీటింగ్స్, ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీరు ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను అట్లా బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, రేపే ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో అద్భుతంగా కుటుంబాలుగా రండి. 4 అంటే 4కే కాబట్టి 12 గంటలకల్లా గ్రౌండ్ నిండిపోతుంది. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, యవ్వన బిడ్డలు రండి. చక్కటి ప్రార్థనలు, ఆరాధనలో చివరి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్దాం. దేవుడు మీ అందరినీ కూడా క్షేమంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.